నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నాయి బ్రాహ్మణ రాష్ట్ర కన్వీనర్ సిబ్యాల సుధాకర్ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులతో కలిసి తెలియజేశారు. 2వ తేదీ ప్రమాణ స్వీకారం మా అధ్యక్షుడు జయకుమార్ గారు, ఉప్పలవాటి శివయ్య గారు కోశాధికారి, ప్రధాన కార్యదర్శి వచ్చేసి గల్లా దాము గారు ప్రమాణ చేశాము. అక్కడికి అందరికీ సమక్షంలో కూడా నియామక పత్రాలు ఇవ్వలేదని అందరికీ అడ్జస్ట్మెంట్ చేసి ప్రెస్ మీట్ ద్వారా మేము నియామక పత్రాలు ఇస్తున్నాం. దీనికి అనుగుణంగా కూడా మన సంఘముకు అందరూ కూడా కష్టపడే పని చేయాలి, ఒకే మాట మీదగా ఉండాలి, ఒకే నిర్ణయం తీసుకొని కూడా పెద్దలు కూడా సమక్షంలో మన సూర్యగాపల మనన్న గారు ఉన్నారు, ఈ పక్క వచ్చేసి కన్నిమల రామనారాయణ గారు ఉన్నారు. అందరి సమక్షం కూడా ఏ కార్యక్రమం కూడా చేయగలుగుతాం. అదేవిధంగా కూడా ఎక్కడ కూడా మనము నాయి బ్రాహ్మణుల హామీలు ఏమేమి ఇచ్చామో అవన్నీ కూడా చెయ్యాలి. అది మన అధ్యక్షులు గల్లా దాము, ఉప్పలవాటి శివయ్య వీళ్ళ ముగ్గురు సమక్షంలో కూడా తిరుపతి మొత్తం టౌన్ కూడా మన న్యాయ బ్రాహ్మణ సముదాయానికి అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నెల్లూరులో మా నాయి బ్రాహ్మణ కులస్తులని కించపరిచి మా కులాన్ని కించపరిచి మాట్లాడిన వాళ్ళను నాన్ బెయిల్ వారెంటీ చేయాలనేది వాళ్ళకు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దీనిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మన న్యాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఒక మాట మీదుగా ఒక ఏకదాటిగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేయాలి కాబట్టి కోరుకుంటున్నాం. మన న్యాయ బ్రాహ్మణులు ఎక్కడ కూడా స్టేట్ వైడ్లో కూడా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మనం అందరం ఒకే మాట మీదుగా ఉండి మనం అక్కడికి వెళ్ళాలని కోరుకుంటూ సంఘ సభ్యులకు నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని సంఘాన్ని బలోపేతం చేయడం కొరకు మేము ముందుకెళ్తున్నాం. సంఘంలో కూడా అందరూ కూడా ఐక్యత కలిగి అందరూ కూడా హుషారుగా ఉన్న వారిని మేము ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో సంఘం ఇంకను బలంతో ఇంకా అక్కడ సేవా దృక్పథంతో నాయ బ్రాహ్మణులకు మేలు కొరకు మేము కష్టపడతామని కూడా ముందుకెళ్తామని కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చూస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో 7వ తారీఖున 7 గంటలకు జరిగిన ఒక దాడి నిమిత్తం మేము స్పందించడం జరిగింది. అక్కడ మేము ఖండిస్తూ అక్కడున్న వాళ్ళకి మద్దతు తెలుపుతూ మాట్లాడడం జరిగింది. మీడియా పూర్వకంగా చెప్పుకునే విన్నపం ఏమంటే మాకు ఈ యొక్క రాజ్యాంగము మాకు ఈ కుల దూషణ చేసే వాళ్ళ మీద కొత్త యాక్ట్ ఒకటి మాకు ఇచ్చిన్నారు. ఆ యాక్ట్తో పాటు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా ఏర్పాటు చేస్తే మాకు ఎంతో అది ధైర్యాన్ని అలాంటి ఒక దుర్ఘటన జరగకుండా ఉండడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మేము రాష్ట్ర నాయకులకు ప్రజాపతులకు మేము వేడుకుంటున్నాం. త్వరగా మాకు ఈ ఒక యాక్ట్ని మాకు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. ఇంకో విధంగా చూస్తున్నప్పుడు మా కుల వృత్తికి ఒక పేటెంట్ హక్కును కల్పించాలని అనేక దినాలుగా పెద్దలు ఇదివరకు ఉన్న పెద్దల కాడి నుంచి ఇప్పుడు కూడా మేము కోరుకునేది అదే, మాకు పేటెంట్ హక్కును కల్పించాలని. ఎందుకంటే వృత్తి ధర్మాన ఆర్టికల్ 19 ప్రకారం చూస్తున్నప్పుడు వాక్కు స్వాతంత్రం ఉంది, సంఘాన్ని ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం ఉంది, కుల వృత్తిపరంగా చూసినప్పుడు అనేక వృత్తులు చేసుకునే స్వాతంత్రం ఉంది నిజమే. కానీ దాంట్లో ఉన్న లోటు లొసుగులు తీసుకొని కుల వృత్తి అన్నది వ్యక్తిగతంగా వారు పుట్టుక నుంచి మరణం దాకా చేసే ఒక ధర్మ కార్యక్రమమైన ఒక సేవగా చూడవచ్చు మనం ఆ వృత్తి, నాయ బ్రాహ్మణ వృత్తి. కాబట్టి దానికి పేటెంట్ హక్కు కల్పిస్తే అది మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అది అందరూ చేయగలిగిన పని అయితే కాదు. మామూలుగా అయితే ట్యాక్సీలు కావచ్చు, కార్లు కావచ్చు, అందరూ నడుపుకోవచ్చు, అది ఒక వృత్తిగా తీసుకోవచ్చు. కానీ బై బర్త్ పుట్టుకతో మాకు వచ్చిన కుల వృత్తి, మా మూల పురుషులు నాయ బ్రాహ్మణులు, మా వృత్తి వేదపరంగాను శాస్త్రపరంగాను చూస్తున్నప్పుడు మనుధర్మశాస్త్ర ప్రకారం కావచ్చు, సాంప్రదాయ ప్రకారం కావచ్చు, మేము అన్నిటికీ పుట్టుక నుంచి మరణం దాకా మేము ఉండి చేసే సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నది. మనిషిని నూతనపరిచే కార్యం మా చేతుల్లో ఉంది. ఈ యొక్క విద్యని, ఈ యొక్క వృత్తిని, కుల వృత్తిని అందరూ చేయొచ్చు అంటే అది ఎంతమాత్రం సవినీయం కాదు. ఎందుకంటే అది ట్యాక్సీనో కారో కాదు, అందరూ నడుపుకోవడానికి మా వృత్తి ధర్మం. ఆ ధర్మానికి న్యాయం చేయమని, మాకు పేటెంట్ హక్కు కల్పించమని మేము వేడుకుంటున్నాం. పోయిన 2వ తారీఖున మాకు
ప్రమాణోత్సవ స్వీకారము కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో ఆయన మాట ఇవ్వడం మాకెంతో సంతోషనీయంగా మేము ఆయన్ని అభినందిస్తున్నాం. మాకు నూతనంగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే ఈ విధంగా మేము కూడుకునే ఒక కార్యక్రమం కావచ్చు, మా ఒక శుభకార్యాలు కావచ్చు, మా మీటింగ్లు కావచ్చు ఎంతో చేసుకొని మేము సంతోషకరంగా నెమ్మదికరంగా ఉండే సందర్భము ఆ కమ్యూనిటీ హాల్ ద్వారా మాకు ఏర్పాటు అవుతుంది. కాబట్టి త్వరగా కూడా మాకు ఆ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు ప్రాంతం స్థలాన్ని కావచ్చు, ఆ కమ్యూనిటీ హాల్ని కావచ్చు మాకు ఏర్పాటు చేస్తే మేము కృతజ్ఞతాపూర్వకంగా విశ్వాసంగా మా నాయకులకి, మాకు మేలు చేసే నాయకులకి మేము ఎప్పుడు మర్చిపోము, మా జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం. ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని త్వరగా మాకు వీలైనంత త్వరగా ఈ సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తే మేము సంతోషిస్తాం. ఒకరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా చాలా విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈరోజు మాట్లాడితే గత ప్రమాణ స్వీకారోత్సవంలో మా సోదరులకి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు నియామక పత్రాలు ఇవ్వలేకపోయాం. అది మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా ఈరోజు ఇవ్వాలని మా యొక్క సంఘ లీడర్స్ ఈరోజు దానిని ఫిక్స్ చేశారు. దీనికి చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే మీ యొక్క సమక్షంలో ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా నిన్న జరిగిన నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక ఇష్యూ ఏదంటే నాయి బ్రాహ్మణులపైన దాడి చాలా బాధాకరం. ముగ్గురు ఆడవాళ్ళపైన, ముగ్గురు మగవాళ్ళపైన రాజకీయ కక్షలతో ఈరోజు మహిళలపై దాడి చేయడం జరిగింది. ఇదే విధంగా ఆ రోజు మనము మాట్లాడితే గత ప్రభుత్వం మనకి ఒక జీవో పాస్ చేసింది. నాయి బ్రాహ్మణులు కులదూషించిన ఏ నాయి బ్రాహ్మణుల్ని మంగళని మాట్లాడినా ఏ విధమైన చట్టపరమైన యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ మనకి హక్కులు ఇచ్చింది. ఆ హక్కులని మనం ఉపయోగించుకొని దాడి చేసిన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వానికి కోరుకునే ఏమంటే ప్రతి ఒక్కరిపై మనము ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకున్నాం. మా తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం పైన అన్నగారు మాట్లాడిన విధంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మేము తిరుపతి సంఘం ద్వారా కూడా వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.